అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో మాటల విషయంలో కానీ, ఆహార స్వీకరణ విషయంలో కానీ, వాగ్దానాల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పరిస్థితులు ఎంత అననుకూలమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ కూడా పెద్దల సహకారంతో, ఆధ్యాత్మిక చింతనతో, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులతో పరిస్థితుల్ని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా చక్కగా మాట్లాడుతూ, ఇబ్బంది పడే పరిస్థితిని కూడా మంచిగా మాట్లాడుతూ దాన్ని కన్వర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం దీన్ని ఒకటి భావించవచ్చు. అలాగే ఆకస్మికమైన వ్యక్తులతో అనవసరంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కనుక ఖర్చుల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ మాత్రం ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా అలవాట్లు ఉంటే అలవాట్లను అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో, అంటే వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలలో ఆకస్మిక లాభాలు, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు మొదలైనవన్నీ కూడా ఈ రోజున చర్చలోకి రావడం, అలాగే ఈ విషయంలో అంటే మీ యొక్క ఆత్మీయులు, మీ తోబుట్టువుల యొక్క సహకారంతో చక్కటి ఆలోచనలు చేస్తూ ఆకస్మిక లాభాలని మీరు తీసుకుంటూ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొత్త పరిచయాలు, కొత్త మిత్రులు ఏర్పడడం, ఆ యొక్క నేపథ్యంలో దాన్ని చక్కగా మీ యొక్క అభివృద్ధి కొరకు మీరు ఉపయోగించుకునే విధంగా చక్కటి ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే ఏదన్నా మీరు ప్రయాణానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, వ్యాపార భాగస్వామి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కువ ఖర్చులు పెట్టవలసిన అవసరం లాంటిది ఉన్నప్పటికీ కూడా, అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ సమయానికి మీకు ఏదో రూపంలో ధనం అందడం, ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, పనులు ఆగుతూ ఉన్నవి కాస్త కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అవి చాలా వరకు అనుకూలంగా ఉండడం, రోగనిరోధక శక్తి పెరగడం, శత్రువుల మీద విజయం సాధించడం, అలాగే న్యాయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండడం, వీటికి సంబంధించి అనేక వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క బహుమానాలు అందుకోవడం, ముఖ్యంగా విదేశీ వ్యక్తులు ఎవరన్నా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క సంతానం కానీ దూర ప్రదేశాల్లో ఉంటే వారి ద్వారా మీకు చక్కటి బహుమానాలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలని చక్కగా అందుకుంటారు. అంటే ఇప్పటిదాకా అవుతుందా లేదా, ఈ యొక్క ఫలితాన్ని నేను సంపాదించగలనా లేదా, నాకు ఫలానా వ్యక్తి ఈ విషయంలో నాకు ఈ ప్రామిస్ చేశారు, వాడు చాలా రోజులు బట్టి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్న వ్యక్తులు, అలాగే ఆగుతూ వచ్చిన పనులు, వృత్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించినవన్నీ కూడా ఈ రోజున మీరు అవన్నీ ఒక స్థాయిలోకి రావడం, అలాగే ఆ విషయంలో మీకు మంచి గురువు దొరకడం, వారి యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా గృహంలో వాహన సంబంధమైన విషయాలకు సంబంధించి ఒక సమస్యని అధిగమించగలుగుతారు. అంటే నూతన వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలకి చక్కగా ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీరు శ్రమ, గౌరవం, బాధ్యతలు పెరగడం, మీ ఆలోచనలు వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు సాగడం, చాలా చక్కగా మిమ్మల్ని, మీ ఆలోచనలని, సృజనాత్మక శక్తిని, మీ నూతన ఆలోచనలని వృత్తిలో పెద్దవాళ్ళు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, అయినప్పటికీ కూడా దానికి తగిన విధంగా గుర్తింపు, గౌరవం రావట్లేదని కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నప్పటికీ, మీరు చేసే ప్రదేశంలో కాకపోయినా మరొక చోటైనా సరే దానికి సంబంధించిన విషయాల్లో మంచి గుర్తింపు, గౌరవం, మరొకరు మిమ్మల్ని చక్కగా ప్రైజ్ చేయడం, అలాగే దానికి సంబంధించిన విషయాల్లో మీకు ఏదైనా బహుమానాలు కానీ, ఇంక్రిమెంట్స్ లాంటివి కానీ వచ్చే అవకాశాలు, దానివల్ల కొంత మానసికంగా సంతృప్తి అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకుంటే వీరికి ఈ రోజున పెద్దల యొక్క సహకారం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా చక్కగా ఎదురు చూస్తున్న విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతృప్తి అనేది ఏర్పడుతుంది. మీ మీద మీకు ఒక నమ్మకం, గుర్తింపు అనేది ఏర్పడుతుంది. అలాగే పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అదేవిధంగా ఆ విషయంలో మీకు జీవిత భాగస్వామితో కలిసి
అలాంటి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకి, కుటుంబంలో సంతానపరమైన విషయాలకు సంబంధించి ఒక మంచి న్యూస్ వినడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయాల్లో మీరు చాలా చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క శత్రువులు పెట్టే ఇబ్బంది విషయంలో మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అలాగే మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకునే విధంగా కృషి చేయాలి. ఏవి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా కూడా తగిన విధంగా మీరు చేసే ప్రదేశాల్లో అపార్థాలకు లోను కాకుండా, గొడవలు లేకుండా జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ తెలివితేటలతో, మీ యొక్క కొలీగ్స్ సహకారంతో దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, జీవిత భాగస్వామికి అభివృద్ధి, మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్న విషయాల్లో ఒక చక్కటి పరిష్కారం లాంటిది లభించడం అనేది, అలాగే వాహనానికి సంబంధించిన విషయాల్లో మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇష్టపడిన వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం గడపడం, సంతానానికి సంబంధించిన విషయాలు, వారి యొక్క అభివృద్ధి, ఆత్మీయులు మొదలైన వారితో కలిపి ఒక మంచి ప్రదేశంలో ఏదైనా విందు వినోదాలు లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాల్లో ఒక చక్కటి వాళ్ళ ప్రతిభకి గుర్తింపు, గౌరవం మొదలైనవి రావడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదన్నా శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే విషయాలలో ఏదో తెలియని ఆటంకాలు, ఇబ్బంది పెట్టే మనుషులు, వాతావరణం ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు చక్కగా తెలివిగా ప్రయత్నాలు చేసి దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలాగే లోన్లు తీసుకునైనా సరే కొత్త వాహనానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన ప్రయత్నాలు అనేవి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి మీ యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు అంటే మీ తోబుట్టువులు, జీవిత భాగస్వామి వీళ్ళతో కలిపి మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే మీ తోబుట్టువుల్లో స్త్రీలు ఉంటే వారితో సంప్రదింపులు చేయడం, వారిని కలవడం, చక్కగా మంచి కమ్యూనికేషన్ బాగుండడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, చక్కగా అందరూ కలిపి ఒక మంచి చర్చలు చేస్తూ అనుకున్న విషయంలో ఒక ప్రణాళిక ఏర్పరచుకొని దగ్గర ప్రయాణాల కొరకు కానీ, ప్రణాళికాపరంగా అభివృద్ధి కొరకు కానీ ప్రయత్నాలు చేయడం, సంతానం అభివృద్ధికరంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా గృహ వాహన విషయాలకు సంబంధించి ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకున్నా, లేకపోతే నూతన వాహన విషయంలో ఏదైనా ఆటంకాలు మొదలైనవి ఎదురవుతున్నా దానికి సంబంధించిన విషయంలో తగిన విధంగా ఈ రోజున జాగ్రత్తలు తీసుకోవడం, అంటే ఏదైనా దాన్ని రిపేర్ లాంటివి కాకపోయినా ఏదైనా సర్వీసింగ్ లాంటి దానికి ఇవ్వడం, లేకపోతే దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం మొదలైనవి చేయడం. అలాగే ఆ విషయంలో మీకు కుటుంబంలోని వ్యక్తుల సహకారం బాగుండడం, ముఖ్యంగా తల్లి తండ్రుల యొక్క సహకారం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే ఉన్నంతవరకు మాటల విషయంలో మాత్రం ఘర్షణ లేకుండా మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు చాలా కృషి చేస్తారు. వ్యక్తిగతంగా శ్రమ పడతారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం, హృదయాందోళన మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు చాకచక్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల,
స్థిరమైన అభిప్రాయాల వల్ల మీ పరాక్రమాన్ని పెంచుకుంటూ మీ ఎఫర్ట్స్ను పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీ మీద మీకు శ్రద్ధ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, కొత్తగా అంటే షాపింగ్లు మొదలైనవి చేయడానికి ఆస్కారం ఉండే సమయంగా చెప్పొచ్చు.